ఎవరైనా వస్తారా? ఎవరు వచ్చి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఓకే. మన ఎక్స్చేంజ్ పేరు బారోస్ ఎక్స్చేంజ్. ఇది యూకే బేస్డ్. ఈ ఎక్స్చేంజ్ వచ్చినప్పుడు నేను ఎక్స్చేంజ్ ని పరిశీలించినప్పుడు ఎక్స్చేంజ్ లో రోడ్ మ్యాప్ నాకు నచ్చింది. రోడ్ మ్యాప్ ఎక్సలెంట్ గా ఇచ్చారు. ఆల్రెడీ ఇంతకుముందు చేసిన ఎక్స్చేంజ్ లో కంటే ఈ ఎక్స్చేంజ్ వెబ్సైట్ ఎక్సలెంట్ గా డిజైన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఎక్స్చేంజ్ అయినా ఇప్పటి వరకు మనకు వచ్చిన ఎక్స్చేంజ్ లో ఫస్ట్ ఏపీకే ఫైల్ ద్వారా వచ్చేవి. మీకు గుర్తుంటే ఉంటుంది. ఏపీకే ఫైల్ ద్వారా వచ్చినప్పుడు ఏపీకే ఫైల్ టచ్ చేస్తే డేంజర్ అని వచ్చేది. అప్పుడు కొంతమంది మానేసేవాళ్ళం. ఏంటంటే డేంజర్ వస్తుంది అని చెప్పేసి మానేసేవాళ్ళం. అలాగ మానేసిన వాళ్ళు ఇప్పటికీ కొన్ని ఎక్స్చేంజ్లు యాక్సెప్ట్ చేయకుండా అలా ఉండిపోయారు. కానీ మన బారోస్ ఎక్స్చేంజ్ లో స్టార్టింగ్ లోనే వెబ్సైట్ తో లాంచ్ అయింది. వెబ్సైట్ తో ఫ్రీ లాంచింగ్ అయింది. వెబ్సైట్ సరే, ఇది నేను చెక్ చేసినప్పుడు ఇది పిన్ టు పిన్ వెబ్సైట్ లోకి వెళ్ళి చెక్ చేసినప్పుడు ప్రతి పాయింట్ కూడా వాళ్ళు చెప్తున్న పాయింట్ పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3, పేజ్ 4, పేజ్ 5 అని ఇలాగా ఒక పేజ్ సిస్టమ్ ప్రకారం ఆ యొక్క వెబ్సైట్ లో పొందుపరిచారు. దాని ప్రకారము పేజ్ 1 లో స్మార్ట్ కాంట్రాక్ట్ డెవలప్మెంట్ వ్యాలెట్ సెటప్ ఉంటుంది అన్నారు. స్మార్ట్ కాంట్రాక్ట్ వచ్చేసింది, వ్యాలెట్ సెటప్ కూడా వచ్చేసింది. పేజ్ 2 లో కమ్యూనిటీ గ్రోత్, కమ్యూనిటీ గ్రోత్ అవుతుంది. కమ్యూనిటీ గ్రోత్ ఎక్సలెంట్ గా అవుతుంది. కమ్యూనిటీ గ్రోత్ అవడానికి వాళ్ళు రిఫరల్ ప్రోగ్రామ్ పెట్టారు. ఆ రిఫరల్ ప్రోగ్రామ్ ఏంటో మళ్ళీ మాట్లాడుకుందాం. నెక్స్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ కూడా వచ్చేసింది. వాళ్ళు ఇవన్నీ ప్రకటించింది ఏమంటారు అంటే పేజ్ 1 లో వచ్చాయి కొన్ని, పేజ్ 2 లో కొన్ని వచ్చాయి. పేజ్ 2 లో కాయిన్ లిస్ట్ అయింది. యాక్చువల్ గా పేజ్ 3 లో ఎక్స్చేంజ్ లాంచ్ అంటే అఫీషియల్ లాంచ్ బిఆర్ఎస్ కాయిన్ లిస్టింగ్ అన్నాడు పేజ్ 3 లో. కానీ పేజ్ 2 లోనే కాయిన్ లిస్ట్ అయింది 0.005 0.005 అంటే 50 పైసలు. ఫ్రెండ్స్, 50 పైసలకి లిస్ట్ చేశారు. ఇప్పుడు దాని రేటు 0.01 అంటే ఇంచుమించు రూపాయి 95 పైసలు చూపిస్తుంది. అది ₹1 అనుకుందాం. అంటే 50 పైసా పెరిగింది విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో. ఒక 1 మంత్ అయి ఉంటుంది. 1 మంత్ కూడా 1 మంత్ అయి ఉంటుంది. 1 మంత్ లోనే 50 పైసా పెరిగింది. అయితే పేజ్ 3 లో ఎక్స్చేంజ్ లాంచ్ అన్నారు. అది మాక్సిమం 3-4 మంత్స్. అంటే ఇప్పుడు ప్రజెంట్ పేజ్ 2 లో ఉంది. పేజ్ 3 రావడానికి పెద్ద టైం ఏం పట్టదు. ఒక మాక్సిమం నాకు తెలిసి వాళ్ళు 6 మంత్స్ లో ఎక్స్చేంజ్ లాంచ్ అని చెప్పారు. ఆల్రెడీ 3 మంత్స్ అయిపోయింది. ఇంకో 3 మంత్స్ లో వాళ్ళు చెప్పిన ప్రకారము ఇప్పుడు వరకు చేసుకుంటూ వస్తున్నారు. ఎక్స్చేంజ్ లాంచ్ నాకు తెలిసి ఇంకో 3 మంత్స్. వాళ్ళు చెప్పింది 6 మంత్స్ లో అన్నారు. అది కూడా పేజ్ 3 లో అన్నారు. పేజ్ 3 లో అంటే ఇది పేజ్ 2 నడుస్తుంది. పేజ్ 3 లో ఎక్స్చేంజ్ లాంచ్ కంపల్సరీ అయిపోద్ది. నెక్స్ట్ పేజ్ 4 స్టేకింగ్ రివార్డ్స్, గ్లోబల్ ఎకోసిస్టమ్, ఎక్స్పెన్షన్ ఇవన్నీ కూడా ఆల్రెడీ మనకు వెబ్సైట్ లో కనబడతాయి. నెక్స్ట్ వాళ్ళు ప్రకటించిన సిస్టమ్ ప్రకారము ఏమి నెరవేర్చారు, ఏం ఫాలో అయ్యారు, రోడ్ మ్యాప్ ప్రకారము ఏమి వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నారా లేదా అంటే ఇది చూడండి. నెంబర్ 1 బిఆర్ఎస్ టోకెన్ బిఎస్సి స్కాన్ లో లిస్ట్ చేయబడింది. నెంబర్ 2 టోటల్ గా వారు చెప్పిన విధంగా 150 కోట్లు టోకెన్స్ లిస్ట్ చేశారు. 150 కోట్లు షేరింగ్ కూడా చేశారు. అందులో మన వెబ్సైట్ లో ఉంటుంది. నేను అది కూడా రేపు మీకు చెప్తాను. నోట్ చేసి ఈ దేనికి షేర్ చేశారు,
అంటే అది చూసినప్పుడు షేరింగ్ ఎక్కువగా దేనికి చేశారంటే కమ్యూనిటీకే చేశారు. అది రేపు వివరంగా షేరింగ్ కూడా నేను నోట్ చేసుకొని మీకు ఆ విషయం కూడా మీతో మాట్లాడతాను. నెక్స్ట్ థర్డ్ లో నెంబర్ 3 అఫీషియల్ గా 0.01 రేట్ తో లిక్విడిటీ లైవ్ ప్రైజ్ గా వచ్చింది. పేజ్ 3 లో వచ్చేసరికి డెక్స్ లిస్టింగ్ అయినప్పుడు 0.01 0.05 తో వచ్చిన మన బారోస్ అంటే బిఆర్ఎస్ కాయిన్ పేజ్ 3 లోకి వచ్చేసరికి డెక్స్ లిస్టింగ్ అయినప్పుడు ఆ 0.01 కాస్త 0. వాయిస్ ఏం రావట్లేదు. హలో వస్తుంది. ఓకే, పేజ్ 3 లో డెక్స్ లిస్టింగ్ అయినప్పుడు 0.01 కాస్త 0.25 అంటే 25 రూపాయలు వాల్యూ వస్తుంది. ఎప్పుడు పేజ్ 3 లో అంటే ఎక్స్చేంజ్ లాంచ్ అయినప్పటికీ మన కాయిన్ కాస్ట్ ఇప్పుడు 0.1 అంటే దగ్గర 1 రూపీ ఉన్నదా కాస్త పేజ్ 3 లో 0.25 అంటే వాల్యూ ఒక కాయిన్ వాల్యూ 25 రూపాయలు అవుతుంది. ఒక కాయిన్ వాల్యూ 25 రూపాయలు అవుతుంది. ఫ్రెండ్స్, ఎప్పుడైతే పేజ్ 3 లో ఈ విషయం పెట్టారో, ఈ విషయం తెలియజేశారో, వెంటనే ఒక ప్రోగ్రాం కూడా ఇచ్చారు. దాన్ని ఏమంటారంటే కాయిన్ పర్చేజ్ ఇన్కమ్ అని ఒక ప్రోగ్రాం పెట్టారు. ఆ కాయిన్ పర్చేజ్ ఇన్కమ్ లో కూడా అది మీకు చెప్తాను. వాళ్ళు ప్రకటించేప్పుడు 30% బోనస్ వస్తుంది అని చెప్పారు. థర్డ్ పేజ్ లో డెక్స్ లిస్టింగ్ అయినప్పుడు 25 రూపీస్ కి వాల్యూ పెరుగుతుందన్న విషయం తెలుసుకున్నాను. నెక్స్ట్ అది 30% బోనస్ కూడా ఇస్తామని ప్రకటించినప్పుడు నేను వెంటనే ఫ్రెండ్స్ 1,00,000 రూపాయల కాయిన్స్ కొన్నాను. నాకు 1,30,000 కాయిన్స్ వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, మన దగ్గర 10,000 కాయిన్స్ సంపాదించుకుంటే, మనం 10,000 కాయిన్స్ సంపాదించుకుంటే దాని కాస్ట్ మీకు పేజ్ 3కి వచ్చేసరికి 2.5 లక్షలు. ఫ్రెండ్స్, పేజ్ 3 లో ఇప్పుడు మీరు 10,000 కాయిన్స్ సంపాదించుకుంటే పేజ్ 3కి వచ్చేసరికి 2.5 లక్షలు. ఒకవేళ 1,00,000 కాయిన్స్ మీరు గినక కొంటే మీ దగ్గర ఉంటే ఫ్రెండ్స్ 25 lakhs విత్ ఇన్ షార్ట్ పీరియడ్. ఇది నేను చెప్తుంది కాదు, ఆల్రెడీ వెబ్సైట్ లో పొందుపరిచిన విషయమే. ఇంకా పేజ్ 4 లోకి వెళ్ళేసరికి 0.75 అంటే మన దగ్గర 1,00,000 కాయిన్స్ ఉంటే, మనం 1,00,000 కాయిన్స్ కొని మన దగ్గర పెట్టుకుంటే, 1,00,000 కాయిన్స్ కొని స్టేకింగ్ లో పెడితే దాని రేట్ షార్ట్ పీరియడ్ లో 75 రూపాయలు అయిపోతుంది. 75 రూపాయలు అంటే మీ దగ్గర 1,00,000 కాయిన్స్ కొనుక్కుంటే ఇంచుమించు 75 లక్షలు. ఫ్రెండ్స్, ఎప్పటిలోగా పేజ్ 4. హలో సార్, నేను దాస్ మాట్లాడుతున్నాను సార్. సారీ ఫర్ డిస్టర్బెన్స్. ఎవరు? నేను దాస్ అండి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సార్ చెప్పండి. సార్, ఇలాగే రేట్ పెరుగుతుంది చెప్పేసి నేను ఇంతకుముందు వేరే కంపెనీలో కాయిన్ తీసుకున్నానండి. ఓకే, అది దాదాపు ఒక 6 లక్షల కాయిన్లు కొనేసానండి. అబ్బా కేబీసీ కాయిన్స్. వావ్. అది జనవరి 26కి 100 రూపాయలు పెరుగుతుందని చెప్పారండి. సార్, నేను కూడా అందులో ఉన్నాను. 10 లక్షలు కొన్నాను సార్ నేను. జనవరికి 100 రూపాయలు పెరుగుతుందనేసి టామ్ 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 అని చేసి నేను 6 లక్షల కాయిన్ కొనేసాను సార్. అవును, సంక్రాంతికి అన్నారు. ఇప్పటికి రూపాయి 2 రూపాయలు దాటట్లేదండి కాయిన్ రేటు. ₹1.40 ఉంది ఈ రోజు. 2 రూపాయలు దాటట్లేదండి. అది 100 రూపాయలు. నేను దాసు గారు, నేను బాధితున్నే. 10 లక్షల కాయిన్స్ కొన్నాను. మన సత్య గారిని అడగండి. ఇప్పుడు ఎవరి మాట నమ్మాలో ఎవరి మాట నమ్మకూడదో అర్థం అవట్లేదండి. అదేంటంటే మీ మనస్సాక్షిగా నేను వదిలేస్తున్నాను. నేను మూనెక్స్ లో నుంచి బయటకు వచ్చిన వాడినే. నేను ఈ యొక్క వెబ్సైట్ ని పూర్తిగా నమ్మి నేను మంచి టీం చేసుకుంటూ వెళ్తున్నాను సార్. ఇప్పుడు నేను చెప్పింది స్టార్టింగ్ లో లేదు. కాయిన్ పర్చేసింగ్ ఇన్కమ్ అనేది స్టార్టింగ్ లో లేదు. ఆప్షన్ మధ్యలో వచ్చింది. అది కాయిన్ పర్చేసింగ్ ఇన్కమ్. నెక్స్ట్ అంటే ఈ కాయిన్లు కొనండి అనే ఉద్దేశంతో చెప్తున్నారు. రేటు పెరుగుతుందని చెప్తున్నారో తెలియదు. అప్పుడు 100 రూపాయలకి పెరిగిపోతే జనవరికి అని చెప్పారు వాళ్ళు.
వరసపెట్టి అందరూ కొంతమంది అప్పులు చేసి కొనేసారండి. వడ్డీకి సార్, అప్పులు ఇక చేసి పెట్టుబడి కొనేశారు. మీ ఎక్స్పీరియన్స్ ప్రకారము అక్కడ దెబ్బతిన్నారు. మా ఎక్స్పీరియన్స్ ప్రకారం అక్కడ దెబ్బతిని దీంట్లోకి వచ్చి అన్ని సిస్టమ్ ప్రకారం జరుగుతున్నాయి, చూస్తున్నాము. విత్డ్రా ఇస్తున్నాడు, సిస్టమ్ ప్రకారం అనౌన్స్మెంట్ చేస్తున్నాడు, సిస్టమ్ ప్రకారం నోటిఫికేషన్ ఇస్తున్నాడు, నోటిఫికేషన్ ఇచ్చిన ప్రకారమే అప్డేట్ మన వెబ్సైట్ లోకి వస్తుంది. అది ఫాలో అవుతున్నాము. దాని ప్రకారం చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నాడు. నేనైతే నమ్మాను సార్. మన దాంట్లో ఇక్కడ ఉన్న వాళ్ళల్లో లీడర్స్ ఉన్నారు. మన ఎంవీఆర్ గారు, తర్వాత ఎస్వి రమణ గారు, తర్వాత రావు గారు, తర్వాత రష్ అని ఉన్నారు. రష్ ఫేజ్ 3 కి మీకు 25 రూపాయలకు పెరుగుతుంది అంటున్నారు కదా ఫేజ్ 3 కి. షూర్ సార్, అది షూర్. ఫేజ్ అది 3 అంటే ఎప్పటికి సార్? అది ఎన్ని నెలలు పేజ్ 3 మహా అయితే 3 నెలల్లో వస్తుంది సార్ పేజ్ 3. షూరా? షూర్ సార్, 100%. మీరు పెరుగుతుందంటే నేను రేపే 1,00,000 కాయిన్లు కొంటాను సార్. 1,00,000 రూపాయలు పెట్టి కొంటాను సార్. నేను కొన్నాను, నేను ఇంక పెరగటం కాదు, నేను కొన్నాను 1,00,000కి. అంటే గ్రూప్లో కూడా పెట్టాను సార్. 3 months లో పెరగకపోతే మిమ్మల్ని అడుగుతాను ఎందుకు పెరగలేదు. అడగండి సార్. మరి నేను బాధ్యత ప్రకారం నేను చెప్పి చేయకుండా ఉండలేదు. నేను చెప్తున్నాను, చేస్తున్నాను. నేను 1,00,000 కాయిన్స్ కొన్నాను, సత్యాన్ని అడగండి. గ్రూప్ లో పెట్టాను. ఇంకా మన గ్రూప్ లో ఎంవీఆర్ గారు కొన్నారు, రావు గారు కొన్నారు, రమణ గారు కొన్నారు. వీళ్ళందరూ కొంటున్నారు సార్. రేపే మీ ఆఫీస్కి వస్తాను, 1,00,000 రూపాయలు పట్టుకొని వస్తాను, 1,00,000 రూపాయలు కాయిన్లు కొంటాను. ఓకే సార్, ఓకే. తప్పకుండా 3 నెలల తర్వాత పెరగకపోతే మాత్రం మిమ్మల్ని అడుగుతాను నేను. అడగండి. పెరుగుతుంది సార్. ఏమనుకోవద్దు మీరు. పర్లేదు. ఎందుకంటే పేజ్ 1 లో ఏం చేస్తానన్నారో చేశారు, పేజ్ 2 లో ఏం జరుగుతుందన్నారో అది జరిగింది, పేజ్ 3 లో ఈ 2 జరిగినప్పుడు పేజ్ 3 లో జరగదని నాకైతే అపనమ్మకం లేదు. నేను పూర్తి నమ్మకంతో పనిచేస్తున్నాను సార్. ఓకే సార్. ఇంకో విషయం చెప్తాను. ఈ రోజు వచ్చారు మీరు. నేను ఇందులో నా టీం వాళ్ళని 4th లెవెల్ కంప్లీట్ చేస్తే నా టీం వాళ్ళ మటుకు గోవా తీసుకెళ్తున్నాను సార్. నా పర్సనల్ గా ఎంత ఖర్చు అవుతుందో చూడండి. ఒక 20 మంది విన్ అయ్యారు అనుకోండి సార్. మనోళ్ళు సలహా మేరకు ఫస్ట్ టైం కాబట్టి బయట టీం వాళ్ళు విన్ అయినా కూడా తీసుకెళ్దాము అన్నారు. సరే అన్నాను. ఒక 20 మందిని గోవా తీసుకెళ్తే నాకు ఎంత ఖర్చు అవుతుంది సార్? గోవా కంటే బ్యాంకాక్ బాగుంటుంది సార్. బ్యాంకాక్ నెక్స్ట్ 5th లెవెల్లో కంపెనీ పెట్టింది సార్. నెక్స్ట్ అందుకని నేను గోవా పెట్టాను. 5th లెవెల్కి వెళ్ళేసరికి ఎక్స్చేంజ్ బ్యాంకాక్ ట్రిప్, అంటే బ్యాంకాక్ అనలేదు, ఇంటర్నేషనల్ ట్రిప్ అన్నారు. ప్లస్ $100 పాకెట్ మనీ ఇస్తానన్నారు. ఈ 5th లెవెల్లో అలా కాకుండా ఎక్కువ కాయిన్లు ఎవరు కొంటే వాళ్ళు తీసుకెళ్తాం అనేది పెట్టొచ్చు కదండి. అదొక అది మనం పెట్టేది కాదు సార్. ఇక్కడ మీకు కాయిన్స్ లో మీరు రేపు 1,00,000 రూపాయలు కొంటానన్నారు కదా. కొంటాను. మీరు 1,00,000 రూపాయలు కొంటే మిమ్మల్ని తీసుకొచ్చింది ఎవరు? సత్య గారికి $100 వస్తాయి. అలాగా దీంట్లో కూడా లెవెల్ ఇన్కమ్ పెట్టాడు, 5 లెవెల్ ఇన్కమ్. మీరు 1,00,000 రూపాయలు పెట్టుకుంటే మీకు సత్యకు $100 15,000 కాయిన్స్ వస్తాయి సార్. కాయిన్ పర్చేజ్ ఇన్కమ్ క్రియేట్ చేశారు సార్. మీరు 1,00,000 రూపాయలు పెట్టుకుంటే మీకు 1,00,000 ఇప్పుడు రూపాయి ఉంది కాస్ట్. 1,00,000 రూపాయలకి ఎన్ని వస్తాయి సార్? 1,00,000 వస్తాయి. కానీ బోనస్ 30,000 ఉంది. 30% బోనస్ 1,30,000 వస్తాయి. అలాగా కాయిన్స్ బోనస్ గా ఇవ్వడం జరిగింది కాబట్టి కాయిన్స్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు పెట్టలేదు. కాయిన్స్ ఇప్పుడు ఇంకొక ఆప్షన్ ఉంది. మీరు కాయిన్స్ అన్నారు కాబట్టి చెప్తున్నాను. మనకి ఆల్రెడీ సార్ సరే మీరు ఇందాక మోనెక్స్ అన్నారు కదా. మోనెక్స్ లో P2P ఎప్పుడు వచ్చింది సార్? మొన్న మనం మీటింగ్ వెళ్ళాము. వచ్చింది. ఆ రోజు ప్రకటించారు. ఇంకా అది లైవ్ లోకి రాలేదు కదా. రాలేదు కదా. అంటే 1 ఇయర్ కి ఇప్పుడు P2P అనౌన్స్మెంట్ అయింది. అవునవును. ఇంప్లిమెంటేషన్ ఇక్కడ P2P స్టార్ట్ అయిపోయింది సార్. P2P స్టార్ట్ అయిపోయింది మన దాంట్లో. ఓకే. ఇంకా ఈ రోజు నేను వచ్చాను, నాకు తెలీదు. అవునవును, అందుకనే మీకు ముందుగా కొన్ని విషయాలు చెప్తున్నాను. అలాగే P2P స్టార్ట్ అయిపోయింది. నోటిఫికేషన్ నిన్న ఇచ్చారు.
$1000 పెట్టుకుంటే లైఫ్ అన్నారు కదా వాళ్ళు. అవును. మనం మీటింగ్ వెళ్ళిన వాళ్ళకి ఫ్రీగా ఇచ్చారు అనుకోండి, సార్ కావాలంటే 1000 కానీ 500 కానీ పెట్టాలన్నారు కదా. అది భరోసాకు వాన్ రావాలి సార్. అది యూకే బేస్డ్ సార్. డేవిడ్ కార్ట్ అనే ద్వారా మనకి యూట్యూబ్ లోకి వచ్చింది సార్. డేవిడ్ కార్ట్, లండన్, ఫ్రమ్ లండన్. అది నేను జస్ట్ వెబ్సైట్, అప్పటికి మనం జీరో ఇన్కమ్ లో ఉన్నాం మనం. ఇదేమో స్లో అయిపోయింది, మోనెక్స్ డెడ్ స్లో అయిపోయింది కదా. అవును, అయిపోయింది. నేను ఈ రోజు ఇద్దరితో మాట్లాడితే అసలు మోనెక్స్ ఉందా సార్, పోయిందా, వారం 10 రోజులు అయింది, విత్తనాలు పెట్టి ఇంతవరకు రాలేదన్న అన్నారు. ఆ సిస్టమ్ లో ఉన్నప్పుడు నాకు డబ్బులు కావాలి సార్. డబ్బుల కోసం కాన్సెప్ట్ వెతికాను. వెతుకులాట్లో ఇదొకటి కనబడింది యూట్యూబ్ లో. నేను పిన్ టు పిన్ పరిశీలించాను. పిన్ టు పిన్ పరిశీలించి నేను చెక్ కూడా చేశాను. వాడు ఏం చెప్పాడో అది చెక్ చేశాను. విత్తనాలు కూడా ఎలా వస్తుందో చూశాను. అప్పుడు మన వాళ్ళకి చెప్పడం జరిగింది సార్. ఎక్సలెంట్ గా వెళ్ళిపోతుంది, సిస్టమ్ కూడా బాగుంది, ప్రతిదీ కూడా. ఎంవీఆర్ గారు ఉన్నారు కదా, మీకు ఐడియా ఉంది కదా ఎంవీఆర్ గారు. ఎంవీఆర్ గారు ఆయన నాకంటే ఎక్కువ పరిశీలిస్తాడు వెబ్సైట్ ని. అక్కడ యాక్చువల్గా ఈ రోజు ప్లాన్ చెప్పాల్సింది ఆయనే. ఏదో వాళ్ళ పాప దగ్గరికి వెళ్ళారట, అందువల్ల ఈ రోజు నన్ను వదిలేయండి అన్నారు. ఆయన పిన్ టు పిన్ పరిశీలన చేస్తాడు సార్. ఓకే ఓకే సార్. ఆయన పరిశీలించిన తర్వాతే కాయిన్స్ కొన్నారు. 20,000 మొన్న $1,440 మొన్న కొన్నారు. అంతకుముందు ఆయన దగ్గర ఆయన కాయిన్లు సంపాదించి ఆ కాయిన్లు కూడా మళ్ళీ డిపాజిట్ స్టేకింగ్ పెట్టేశారు. చాలా జరుగుతున్నాయి. అంటే మీరు రాలేదు కాబట్టి మీకు తెలియదు. ఈసారి ఇవన్నీ నమ్మి మేము చేస్తున్నాం సార్. మీరు మమ్మల్ని నమ్మి చేయండి. నాకు ఇంకా దీని గురించి తెలియదు కదా, మాకు మీరు ఒక్కలే తెలుసు, మాకు ఎవరు తెలియదు. ఆఫీస్కి రండి సార్. అలాగే రేపు వస్తాను సార్. తప్పకుండా. వెల్కమ్ సార్. అలాగే ఓకే కంటిన్యూ. ఓకే, రైట్, వెరీ గుడ్. వాళ్ళు వెబ్సైట్ లో చెప్పినట్టుగా ఏం చేశారంటే బీఆర్ఎస్ టోకెన్ BSE స్కాన్ లో లిస్ట్ చేశారు. టోటల్ గా వారు చెప్పిన విధంగా 150 కోట్లు లిస్ట్ చేశారు టోకెన్స్. అవి షేరింగ్ కూడా చేశారు. దేనికి ఎన్ని అనే దాంట్లో మనకి కమ్యూనిటీ కోసం ఎక్కువగా అక్కడ షేరింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీకు చెప్పాను నేను, మన దగ్గర పేజ్ 3 వచ్చేసరికి ₹25 వాల్యూ పెరుగుతుంది. అయితే ఆ వాల్యూతో మన దగ్గర 10,000 కాయిన్స్ ఉంటే 2,50,000 వస్తాయి. 1,00,000 కాయిన్స్ ఉంటే 25 లక్షలు వస్తాయి. ఇది గ్యారంటీ. పేజ్ 4 లోకి వచ్చేసరికి 0.75కి వెళుతుందని చెప్పారు. ఎప్పుడైతే 0.75కి వెళ్ళిందో దాని ప్రకారము మన దగ్గర 1,00,000 కాయిన్స్ ఉంటే చాలు ఫ్రెండ్స్, మన దగ్గర 75 లక్షలు ఉన్నట్టే. అలాగే కాయిన్ పర్చేజ్ ఇన్కమ్ అని కూడా పెట్టడం జరిగింది. కాయిన్ పర్చేజ్ ఇన్కమ్ అది ఎలాగంటే మీరు 1,00,000 కాయిన్స్ కొంటే 30% బోనస్ వస్తుంది. ఇది 30 రోజుల్లోనే, డేట్ టు డేట్ 30 రోజుల వరకే ఈ యొక్క ఆఫర్ ఉంది. మీరు 1,00,000 కొంటే మీకు 1,30,000 వస్తాయి. అంటే 30% బోనస్ వస్తుంది. అంటే 30,000 కాయిన్స్ యాడ్ అవుతాయి. 50,000 కొన్నారనుకోండి, 15,000 కాయిన్స్ యాడ్ అవుతాయి బోనస్ కింద. అంటే ఇందులో ఈ బోనస్ కాకుండా రిఫరల్ ప్రోగ్రామ్ కూడా పెట్టారు. రిఫరల్ ప్రోగ్రామ్ అది ఎలాగంటే మీ డౌన్ లో ఎవరైనా కాయిన్స్ ₹1,00,000 కాయిన్స్ పర్చేజ్ చేశారనుకోండి, మీకు వాళ్ళకి కాదు, వాళ్ళకి రావాల్సింది 30% కాయిన్స్ వచ్చేస్తాయి ఎక్స్ట్రా. కానీ ఎవరైతే రిఫర్ చేశారో వాళ్ళు గనక 1,00,000కి పెట్టి కొంటే, పైన ఉన్న నేను అనుకోండి, నా కింద ఫ్రెండ్ ₹1,00,000 పెట్టి కాయిన్స్ కొన్నాడు. కొంటే నాకేమొచ్చిందో తెలుసా? 1,00,000కి $100 నాకు వచ్చాయి. డాలర్లు వచ్చాయి ఫ్రెండ్స్, కాయిన్స్ కాదు, డాలర్లు వచ్చాయి. ప్లస్ 15% కాయిన్స్ వచ్చాయి. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నేను నష్టపోయాను. నేను ₹1,00,000 కంగారు పడిపోయి గబగబా ₹1,00,000 కాయిన్స్ కొనేసాను. కొంటే
నాకు రావు కదా, నా పైన వాళ్ళకి కదా వస్తాయి $100. కంపెనీకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మళ్ళీ కొన్ని కాయిన్స్ కొంటాను. ఎవరికి కొంటాను? మా పాపని జాయిన్ చేస్తాను. మా పాప పేరు మీద కొన్ని కాయిన్స్ కొంటాను. పోనీ 1 లక్ష కొన్నాను అనుకోండి, కొంచెం డబ్బులు ఉన్నాయిలేండి, మొన్నే రిటైర్ అయ్యాను. మా పాప పేరు మీద 1 లక్ష కాయిన్స్ కొన్నాను అనుకోండి, నాకు $100 15,000 కాయిన్స్ వస్తాయి. అది రిఫరల్ ఇన్కమ్. అది మొన్న చేయలేదు, తప్పు చేశాను. కంగారు పడిపోయి హడావిడిగా కొని బోనస్ ఇస్తున్నాడని చెప్పేసి కొనేసాను. 1,30,000 వచ్చాయి అనుకోండి, కానీ ఇది లాస్ అయ్యాను. $100 15,000 కాయిన్స్ లాస్ అయ్యాను ఫ్రెండ్స్. అది సెకండ్ లెవెల్ వచ్చేసరికి 10% BRS కాయిన్స్. అక్కడ ఇంకా డాలర్లు రావు. సెకండ్ లెవెల్ నుంచి డాలర్స్ రావు. 10% BRS కాయిన్స్ వస్తాయి. థర్డ్ లెవెల్ వచ్చేసరికి 8% BRS కాయిన్స్ వస్తాయి. ఫోర్త్ లెవెల్ వచ్చేసరికి 5% BRS కాయిన్స్ వస్తాయి. ఫిఫ్త్ లెవెల్ వచ్చేసరికి 5% BRS కాయిన్స్ వస్తాయి. ఇది కాయిన్ పర్చేజ్ ఇన్కమ్ ఫ్రెండ్స్. కాయిన్ పర్చేజ్ కొన్న వాళ్ళకి లాభం ఉంది, కొనిపించిన వాళ్ళకి కూడా లాభం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మన వెబ్సైట్ లో వచ్చిన కొత్త ఆప్షన్స్, కొత్త నోటిఫికేషన్లు, కొత్త అప్డేట్స్. ఇవి కాకుండా ఎక్సలెంట్ గా ఒక ఆప్షన్ ఏ ఎక్స్చేంజ్ వాళ్ళు కానీ, ఏ వెబ్సైట్ లో కానీ, ఏ మార్కెట్ లో కానీ, ఏ MLM మార్కెట్ లో కానీ, ఏ ప్రొడక్ట్ బేస్ లో కానీ పెట్టనిది ఈ ఎక్స్చేంజ్ లో పెట్టారు. అదేంటంటే వాట్సాప్ లింక్ పెట్టారు ఫ్రెండ్స్. వాట్సాప్ లింక్ లో మీకు మీ గురించి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మనం దేన్నైనా నొక్కినప్పుడు ఒకటి నొక్కండి, రెండు నొక్కితే మీకు వెబ్సైట్ గురించి కొన్ని వివరాలు వస్తాయి. 3 నొక్కండి, మీ రిఫరల్ లింక్ వస్తుంది. 4 నొక్కండి. ఇలాగా ప్రతి 5 పాయింట్లు నొక్కితే వాట్సాప్ లో మనకి కనబడుతుంటాయి. ఇది చాలా ఈజీ కదా. ఎవరన్నా పెట్టారా ఇంతకు ముందు? వాట్సాప్ ఎవ్వరు పెట్టలేదు. ఖచ్చితంగా మనం అకౌంట్ లోకి వెళ్ళాలి, అకౌంట్ లోనే మన వివరాలన్నీ చూసుకోవాలి. ఇది చదువు రాని వాళ్ళ కోసం కూడా పెట్టారు. ఎందుకంటే చదువు రాకపోయినా ఈ రోజుల్లో యూట్యూబ్ ఓపెన్ చేస్తారు, వాట్సాప్ ఓపెన్ చేస్తారు, చదువుతో పని లేదు. అలాంటి వాళ్ళు ఇది ఓపెన్ చేసి వాళ్ళ వివరాలన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇది ఒకటి. నెక్స్ట్ P2P అనేది ఎప్పుడో కానీ రాదు. ఒక ఎక్స్చేంజ్ స్టార్ట్ అయ్యాక 1 yearకి వచ్చింది వేరే ఎక్స్చేంజ్ లో, మనకు తెలిసింది కాబట్టి. తెలియకపోతే ఎన్ని రోజులు పడుతుందో మనకు తెలీదు. అంటే 1 year పడుతుంది. ఇది 3 months కంప్లీట్ అయ్యేసరికి P2P వచ్చేసింది. P2P అంటే ట్రేడింగ్ చేసే వాళ్ళకి బ్రహ్మాస్త్రం లాంటిది అనమాట. అంటే మనము వ్యాపారం చేయొచ్చు ఫ్రెండ్స్. P2P అంటే మనం వ్యాపారం చేయొచ్చు. అంటే డాలర్స్ అమ్మచ్చు, డాలర్స్ కొనొచ్చు, డాలర్స్ అమ్మచ్చు, డాలర్స్ కొనొచ్చు. నేను నా దగ్గర ఉన్న డాలర్స్ అందులో పెట్టేస్తాను. ఇదిగో ఈ రేటుకి $100. అంటే బయట ఎక్కడో ఎక్కువ రేట్లు ఉన్నాయనుకోండి, నేను $100 పెట్టాను అనుకోండి, $100 కొనేవాళ్ళు నా దగ్గర కొనుక్కుంటారు. దానికి మన ఎక్స్చేంజ్ సేఫ్ అండ్ సెక్యూరిటీ లాగా అన్ని కూడా చాలా సిస్టమేటిక్ గా P2P చేయబడింది. దాంట్లో అందులోకి మనం వెళ్ళాలంటే, అంటే ఆ వ్యాపారంలోకి మనం వెళ్ళాలంటే $300 అక్కడ మనం డిపాజిట్ చేయాలి. $300 పెడితే మీకు P2P వర్క్ చేస్తుంది. $300 కానీ 30,000 కాయిన్స్ కొన్నా కూడా మీరు P2P యాక్సెప్ట్ చేస్తుంది. 30,000 కాయిన్స్ కొన్నా P2P ఓపెన్ అవుతుంది.
$300 డిపాజిట్ చేసినా P2P ఓపెన్ అవుతుంది. అది మ్యాండేటరీ. P2P వాడుకోవాలంటే అది మ్యాండేటరీ. P2P అనేది ట్రేడింగ్ చేసే వాళ్ళకి చెప్పాను కదా, బ్రహ్మాస్త్రం అని. వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు. డబ్బులుంటే బయట డాలర్స్ తక్కువ రేటుకి కొని మన దాంట్లో పెట్టి ఎక్కువ రేటుకి అమ్మచ్చు. అది మన ఇష్టం. ఏ రేటుకి పెట్టాలంటే ఆ రేటుకి. నా ఇష్టం. నా దగ్గర ఉన్న డాలర్స్ నా ఇష్ట ప్రకారం అక్కడ ఇన్బిల్డ్ చేస్తాను. నా దగ్గర ఇన్ని కాయిన్స్ ఉన్నాయి ఈ రేటుకి అంటే ఎవరో ఒకళ్ళు ఆ రేటుకి బయట కంటే ₹1 తక్కువ వస్తుంది అనుకోండి, వాళ్ళు వెంటనే కొనేస్తారు. దానివల్ల మీకు లాభం, ఎక్స్చేంజ్ కి లాభం. ఎక్స్చేంజ్ కి వెళ్లే గ్యాస్ ఫీజు ఎలా వెళ్తుంది అనుకోండి, దానివల్ల మనందరికి లాభం ప్లస్ ఎక్స్చేంజ్ కి లాభం. ఇది కొత్త అప్డేట్. నిన్న కాక మొన్న వచ్చింది. ఇది కొత్త అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ అప్డేట్స్ అన్ని కూడా పొందుపరిచినట్టుగా ఏ పేజీలో ఏమొస్తుందో ఆ సిస్టమ్ ప్రకారం నడుస్తూ ఉంది ఫ్రెండ్స్. సిస్టమ్ ప్రకారమే, ఎక్కడ కూడా ఎవ్వరు ఏలు పెట్టేది ఏం లేదు. సిస్టమ్ ప్రకారమే ముందుకెళ్తుంది. సిస్టమ్ ప్రకారమే విత్డ్రాల్ ఇస్తుంది. సిస్టమ్ ప్రకారమే ఏమేమి అప్డేట్లు ఇవ్వాలనుకున్నారో ఆ అప్డేట్లు ఇస్తుకుంటూ వస్తున్నారు. ఇప్పటి వరకు నాకు తెలిసి 2-3 రోజులకు ఒక అప్డేట్, 2-3 రోజులకు ఒక అప్డేట్ వస్తూనే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వెబ్సైట్ గురించి పూర్తి వివరాలు. ఇప్పుడు ఏం చేద్దామంటే మన అసలు విషయానికి వద్దాం. అసలు విషయం అంటే ఏంటి? ఇన్కమ్ జోన్. డబ్బులు కావాలి. నేను ఇందులోకి వచ్చింది డబ్బుల కోసమే. నేను మీకు ఖచ్చితంగా ఒక మాట చెప్తాను ఫ్రెండ్స్, డబ్బులు ఎక్కడ దొరికితే అక్కడ వర్క్ చేయడం నాకు ఇష్టం. మీకు ఇష్టమా కాదా అంటే డబ్బులు ఎవరికి అక్కర్లేదు చెప్పండి. ఒక దగ్గర ఆగిపోయా ఈ డబ్బులు రావటం. నాకు ఇంకో తలుపు దేవుడే తెరిచాడు. ఇప్పుడు కూడా ఫ్రెండ్స్, నేను చెప్పబోయే ఇన్కమ్ల గురించి మాట్లాడే ముందు మీ అందరికి చెప్పేది ఏంటంటే, ఎవరికైనా కూడా ప్రతి ఒక్కరికి ఒక టైంలో లక్ష్మీదేవి తలుపు తడుతుంది. ఆ టైంలో తలుపు తీసిన వాడే సక్సెస్ఫుల్ లీడర్. లక్ష్మీదేవి తలుపు తట్టినప్పుడు తలుపు తీసిన వాడే సక్సెస్ఫుల్ లీడర్. అంటే మంచి కాన్సెప్ట్. చాలా ఫెయిల్ అయ్యాం. అన్నిట్లోకి సక్సెస్ఫుల్ గా నడుస్తుంది అన్నప్పుడు దాని గురించి మనం ఆలోచించాలి, దాంట్లోకి ఎంటర్ అవ్వాలి. అది నా సిస్టమ్, నాకు అలవాటు అలాగా. ఇందులో పరిశీలించాను, వెంటనే ముగ్గురు వేస్తే విత్డ్రాయల్ చెక్ చేశాను, విత్డ్రాయల్ వచ్చేసింది. ముగ్గురు వేస్తే ఒక వీల్ వస్తుంది అన్నారు, వీల్ వచ్చింది. కాయిన్స్ చాలా బాగా సంపాదించుకుంటున్నాను. వాళ్ళు ఫ్రీగా ఇచ్చిన కాయిన్స్ కాకుండా నేను రోజు ఓపెన్ చేసి సంపాదించుకునే కాయిన్లు నెలకి 800 వస్తున్నాయి నాకు. నెలకి 800. ఇప్పుడు ఆ వర్కింగ్ ప్లాన్, నాన్ వర్కింగ్ ప్లాన్ చెప్తాను. మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. చిన్న పెన్ను చిన్న బుక్, పెన్ను తీసుకోండి, నోట్ చేసుకోండి. ఇందులో 2 ఇన్కమ్లు పెట్టారు. 2 ఇన్కమ్లు. ఆ ఇన్కమ్లు ఎందుకు పెట్టారంటే కమ్యూనిటీ గ్రోత్ కోసం. కమ్యూనిటీ కావాలి వాళ్ళకి. కమ్యూనిటీ కావాలి. దానికోసం ఈ ఇన్కమ్ జోన్ లో నాన్ వర్కింగ్ ఇన్కమ్, వర్కింగ్ ఇన్కమ్ అని పెట్టారు. మనకు జనరల్ గా నాన్ వర్కింగ్ ఇన్కమే ఇష్టం. నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఇష్టం. దాని గురించి ముందు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైతే బారోస్ ఎక్స్చేంజ్ లోకి వచ్చారో, అంటే రిజిస్ట్రేషన్ అయ్యి యాక్టివేట్ చేసుకున్నారో, వెంటనే మీ అకౌంట్ లకు 150 BRS కాయిన్స్ వస్తాయి. 150 అంటే ఇప్పుడున్న రేట్ ప్రకారం ₹150. నెక్స్ట్ మంత్లీ బోనస్ కింద 150 చొప్పున ప్రతి నెల 150 ఇస్తూ అది 12 నెలలు ఇస్తారు ఫ్రెండ్స్. 12 నెలలు లెక్కేయండి. 12 నెలలు ఇంటూ 150, 1800 కాయిన్స్ అవుతాయి. 1800 కాయిన్స్ మన ఎక్స్చేంజ్ రూట్ మ్యాప్ ప్రకారము షార్ట్ పీరియడ్ లో 1.5 ఇయర్ లో అంటే ఎక్స్చేంజ్ లాంచ్ అయిన తర్వాత 1 ఇయర్ లో 1.50 అంటే $1.5 రేటుకు పెరుగుతుంది అని చెప్పేసి వెబ్సైట్ లో క్లియర్ గా ఇచ్చారు రోడ్ మ్యాప్. మీరు చూసుకోవచ్చు, మీరు ఓపెన్ చేసి. అలాగా $1.5 అంటే $150 ఫ్రెండ్స్. 1800 కాయిన్స్ మీకు వచ్చాయి.
1800 ఇంటూ 150 వేస్తే 2,70,000 నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఫ్రెండ్స్. 2,70,000. ఇంకా కాయిన్ సంపాదించుకునే ఆప్షన్ ఇంకా 3 ఉన్నాయి. ఆ 3 మళ్ళీ మాట్లాడతాను. ముందు ఈ రెండింటి గురించే మాట్లాడదాం. సపోజ్ 1800 కాయిన్స్ రేటు 50 రూపాయలు అయింది, 90,000 వస్తుంది. మీరు కట్టిందంత 1200. 90,000 ఎక్కువే కదా. ఇంకా తక్కువ వేసుకోండి. 25 రూపాయలే రేటు ఉంది అనుకున్నాం. 1800 కాయిన్స్ వచ్చాయి. ఏ కాయిన్ మీరు కొనలేదు, అందులో వచ్చిన కాయిన్సే అమ్మారు 25 రూపాయలకి. ఎంత వస్తుంది? 45,000 వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అంటే పేజ్ 3కి వచ్చేసరికి మీరు 45,000 సంపాదించుకోవచ్చు. ఓకేనా? మీకు ఒక విషయం చెప్తాను. మీరు మీ పిల్లల పేరు మీద ఒక 1200 డిపాజిట్ చేశారనుకోండి బ్యాంకులో, డబల్ అవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటే మనోళ్ళు చెప్పారు 8 years పడుతుందట. 8 years డబల్ అవడానికి, అంటే 1200 2400 అవుద్ది. అదే ఫ్రెండ్స్, ఇక్కడ మీ పిల్లల పేరు మీద 1200 ఇన్వెస్ట్ చేయండి. 2,70,000 వాళ్ళకి ఇప్పించండి. వాళ్ళ కాలేజీ ఫీజులు, స్కూల్ ఫీజులు మీరు కట్టక్కర్లే, వాళ్ళ దగ్గరే డబ్బులు ఉంటాయి. 2,70,000 వస్తాయి వాళ్ళకి. ఒక అకౌంట్ 1200 పెట్టి వాళ్ళ పేరు మీద వేయండి. మీ పేరు మీద వేసుకుంటే వేసుకోండి, వాళ్ళ పేరు మీద కూడా ఒక అకౌంట్ వేయండి. పని చేస్తే చేయండి దాని కింద కూడా, లేదంటే వదిలేయండి. 2,70,000 తీయచ్చు ఫ్రెండ్స్. అంత ఇన్కమ్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ లో పెట్టాడు. మీరు పని చేయకుండా ఉంటారు. ఇంకో 3 ఇన్కమ్లు సోషల్ మీడియా ఎర్నింగ్స్ 1 time వస్తాయి, 50 వస్తాయి. అంటే 5 సోషల్ మీడియాలు ఉన్నాయి దాంట్లో. అవి టచ్ చేస్తే ఒక్కో దానికి 10 కాయిన్స్ చొప్పున 50 కాయిన్స్ వస్తాయి. ఇది కాకుండా డైలీ చెక్ ఇన్, మీరు డైలీ లోపలికి వెళ్ళి డైలీ చెక్ ఇన్ అని ఉంటుంది. టచ్ చేస్తే మీకు 2 నుంచి 25 వరకు 7 రోజుల్లో వస్తాయి 25 కాయిన్స్. 2 నుంచి 25 వరకు. ఇది కాకుండా స్పెషల్ ఆఫర్ ఏంటంటే, మీరు 3 రిఫర్ చేస్తే 2 లాభాలు. ఒకటి, దీంట్లో విత్డ్రాయల్ ఆప్షన్ $5 మినిమం అన్నారు. మీరు 3 చేస్తే $6 వస్తాయి. $6 విత్డ్రా పెట్టి మీరు విత్డ్రాయల్ చెక్ చేసుకోవచ్చు, వస్తున్నాయా రావట్లేదా అని ఇమ్మీడియట్ గా. నేను ఆ పనే చేశాను. ముందు మా ఇంట్లో వాళ్ళు వేసాను, వేసి విత్డ్రాయల్ చెక్ చేసుకున్నాక నేను ముందుకెళ్ళాను. ఆ ఆప్షన్ ఎప్పుడైతే మీకు విత్డ్రాయల్ వచ్చిందో నమ్మకం పెరిగింది. ఇంకా మీకు ఎప్పుడైతే 3 రిఫర్ చేశారో ఒక వీల్ ఓపెన్ అవుతుంది. దాన్ని స్పిన్ చేస్తే, స్పిన్ అని ఉంటుంది అక్కడ టచ్ చేస్తే 1 నుంచి 25 వరకు ఎన్నైనా కాయిన్స్ సంపాదించుకోవచ్చు డైలీ స్పిన్ ద్వారా. అంటే 2 వస్తాయి, లేకపోతే 5 వస్తాయి, లేకపోతే 10 వస్తాయి, 15 వస్తాయి. మీ అదృష్టం ఉంటే 25 వస్తాయి రోజుకి. ఈ స్పిన్ ద్వారా, ఈ యొక్క వీల్ ద్వారా మనోళ్ళు నెలకి 800 కాయిన్స్ సంపాదిస్తున్నారు. నాకు చెప్పారు. పైన వచ్చేది నెలకి 150, కానీ ఇక్కడ 800 సంపాదిస్తున్నారు ఫ్రెండ్స్. అలాగా కాయిన్స్ సంపాదించుకొని మనోళ్ళు కొంతమంది స్టేకింగ్ కూడా పెట్టారు, మన లీడర్సే. అలాగా నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఎక్సలెంట్ గా డిజైన్ చేయబడింది ఫ్రెండ్స్. నాన్ వర్కింగ్ ఇన్కమ్ కోసమైనా మీరు జాయిన్ అవ్వండి, మీ పిల్లల్ని జాయిన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక వర్కింగ్ ఇన్కమ్ లోకి వద్దాం. వర్కింగ్ ఇన్కమ్ లోకి వచ్చేసరికి 12 లెవెల్ వర్కింగ్ ఇన్కమ్ ఇచ్చారు. 12 లెవెల్ స్టార్ట్ చేశారు. 1 నుంచి 12 లెవెల్స్. అవి ఎలాగ ఇచ్చాడో చూడండి. ఫస్ట్ లెవెల్ $2, సెకండ్ లెవెల్ $0.8, థర్డ్ లెవెల్ $0.75, ఫోర్త్ లెవెల్ $0.65, ఫిఫ్త్ లెవెల్ $0.55, సిక్స్త్ లెవెల్ $0.50, సెవెంత్ లెవెల్ $0.45, ఎయిత్ లెవెల్ $0.40, నైన్త్ లెవెల్ $0.35, 10th లెవెల్ $0.30, 11th లెవెల్ 0.25. చూడండి ఫ్రెండ్స్, పైన $2 స్టార్ట్ చేసి అలా తగ్గించుకుంటూ 11వ లెవెల్కి వచ్చేసరికి 0.25 అయింది. కానీ 12వ లెవెల్లో ఒక్కసారి రేజ్ అయింది. 12వ లెవెల్లో $1 పెట్టారు ఫ్రెండ్స్. 12వ లెవెల్లో $1 పెట్టారు. ఇలాగా ఇవన్నీ కంప్లీట్ చేస్తే, ఈ లెవెల్స్ అన్ని కంప్లీట్ చేస్తే మనకు వచ్చే ఇన్కమ్ 6 కోట్లు ఫ్రెండ్స్. 6 CR. బాబా బెనర్జీ గారు,
మీరైతే ఒక పైసా తగ్గినా ఒప్పుకొని అంటారు, కానీ మేము అంత చేయలేము, సగం చేస్తాం సార్. చేయండి, 3 కోట్లు వస్తాయి. అబ్బా అంతకంటే అంత కూడా చేయలేము సార్, దాంట్లో సగం చేయండి, 1.5 కోటి వస్తుంది. దాంట్లో సగం చేస్తారా, చేయండి, 75 లక్షలు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అది మీ ఇష్టం. నేనైతే తగ్గను. 80 కోట్లు ప్లాన్ నాది. దాని గురించి నా టీం ఎంకరేజ్మెంట్ కోసం గోవా ట్రిప్ పెట్టాను. ఇంకా తర్వాత ఏమేమి పెడతానో నాకు తెలీదు, ఎందుకంటే ప్రస్తుతానికి నా దగ్గర డబ్బులు ఉన్నాయి, కొన్ని వాడేస్తున్నాను. రిటైర్ అయ్యాను మొన్న మే నెల 30వ తారీఖు. కొంత డబ్బులుంటే వాడేస్తున్నాను. కానీ ఎందుకు వాడుతున్నాను? 6 కోట్లు సంపాదించడానికి. నేను ఇప్పుడు ఖర్చు పెట్టేది చిల్లర మల్లర, ఒక 3 లక్షలు 4 లక్షలు అయితే అవ్వచ్చేమో, కానీ 6 కోట్లు ప్లానింగ్ నాది. మీరు కూడా ప్లాన్ చేయండి. మీరు ఒకటే ఫ్రెండ్స్. నేనేమి వేరేగా పైనుంచి దిగి రాలేదు. మీరు ఒకటే. మీరు కూడా సంపాదించే అవకాశం ఉంది. సరే, ఫైనల్ గా ఇప్పుడు ఇవన్నీ కలిపితే $2 నుంచి మొత్తం లెక్కేస్తే ఈ మొత్తం ఎంత ఖర్చు అయిందంటే $8 అయింది. $8 మనకు పంచారు. $8 మనకు పంచారు. ఇంకా $4 మిగిలింది. ఈ $4 కంపెనీ అంటే ఎక్స్చేంజ్ మెయింటెనెన్స్ కి, మళ్ళీ రివార్డ్స్ ఉన్నాయి కదా, రివార్డ్స్ కూడా ఉన్నాయి, చెప్తాను. రివార్డ్స్ ఉన్నాయి, తర్వాత ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఉన్నాయి. వీటన్నిటికీ ఆ $4 వాడుతున్నారు. కంపెనీ ఏం ఉంచుకోలేదు ఫ్రెండ్స్. కంపెనీకి కావాల్సింది కమ్యూనిటీ గ్రోత్ కోసం ఇదిగో ఈ లెవెల్ ఇన్కమ్ ఇవ్వటం జరిగింది. ఇది కాకుండా రివార్డ్స్ అవార్డ్స్ చెప్తాను వినండి. సపోజ్ మీరు 10 మందిని రిఫర్ చేశారనుకోండి, 10 మందిని జాయిన్ చేశారనుకోండి. 10 మందిని జాయిన్ చేస్తే డైరెక్ట్ గా మీకు మామూలుగా మీకు వచ్చే ఇన్కమ్ $20. ఎక్స్ట్రా $20 రివార్డ్ ఇస్తుంది ఎక్స్చేంజ్. సెకండ్ లెవెల్లో మీ టీము 9 మంది అవుతారు. 9 మంది అయితే మీకు వచ్చే లెవెల్ ఇన్కమ్ కాకుండా ఎక్స్ట్రా $10 రివార్డ్ గా ఇస్తుంది. థర్డ్ లెవెల్ మీ టీం 27 మంది అవుతారు. 27 మంది అయితే మీకు రివార్డ్ గా $25 ఇస్తుంది ఎక్స్చేంజ్. ఫోర్త్ లెవెల్లో 81 మంది అవుతారు. మీకు వచ్చే లెవెల్ ఇన్కమ్ కాకుండా $150 రివార్డ్ ఇస్తారు. ఇక్కడే ఈ ఫోర్త్ లెవెల్లోనే నేను పర్సనల్ గా మా టీము ఫస్ట్ టైం కాబట్టి అదర్ టీం కూడా నెక్స్ట్ టైం నుంచి అదర్ టీంకి ఇవ్వను. ఫస్ట్ టైం అదర్ టీం కూడా 4th లెవెల్ కంప్లీట్ చేస్తే ఎవరైనా కంప్లీట్ చేయండి, వాళ్ళని నాతో పాటు గోవా తీసుకెళ్ళడానికి నేను రెడీ. ఇక మీ ఇష్టమే, కానీ దానికి 1 మంత్ టైం ఉంది. నేను జూలై 7న ప్రకటించాను, ఆగస్ట్ 7 వరకు టైం ఉంది. ఓకే ఫ్రెండ్స్. అలాగే 5th లెవెల్ 243 అయితే 243 మీ టీం అయితే ఇంటర్నేషనల్ ట్రిప్ ప్లస్ పాకెట్ మనీ $100. ఇంటర్నేషనల్ ట్రిప్ పాకెట్ మనీ $100. సూపర్ కదా, సూపర్. ఇక అద్భుతమైన విషయం ఒకటి చెప్తాను. అద్భుతమైన విషయము ఎవరు చేయలేదు ఇంతవరకు. ఎవరు చిన్న అమౌంట్ కూడా విషయంలో కూడా ఎవరు కూడా రిటర్న్ ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా కొంతమంది దెబ్బలాడుతున్నారు ఒక కంపెనీ తోటి. ఇప్పుడు కూడా ఫైట్ చేస్తున్నారు. ఆ కంపెనీలో మేము కట్టిన డబ్బులైనా మాకు ఇవ్వమని అడుగుతున్నారు. అయితే మన ఎక్స్చేంజ్ పేజ్ 3లో మనం ఇన్వెస్ట్ చేసిన $12 అంటే 1200 కంపెనీ రిఫండ్ ఇస్తుంది. పేజ్ 3 అంటే ఎంతో దూరం లేదు. పేజ్ 3లో మన డబ్బులు మనం తీసుకుంటాం. అది కాయిన్స్ రూపంలో ఆ రోజు ఏ రేట్ ఉంటే ఆ రేటుకి కాయిన్స్ ఇచ్చేస్తారు. ఇది హ్యాట్స్ ఆఫ్ కదా. ఎవరైనా ఇచ్చారు ఇంతవరకు? కంపెనీ పేరు చెప్పను, 500 ఇవ్వలేదు. 500 ఈ రోజుకి ఫైట్ చేస్తున్నారు చాలా మంది. ఇక్కడ పేజ్ 3లో మన 1200 మనకి ఇవ్వడానికి కంపెనీ రెడీ అయిపోయింది. హ్యాపీగా కాయిన్స్ రూపంలో తీసుకొని ఆ రోజు ఏ రేటు ఉందో ఆ రేటుకి తీసుకొని మళ్ళీ ఎక్స్ట్రా రేటు పెరిగినప్పుడు అమ్ముకొస్తే ఈ 1200 ఎంతైనా అవచ్చు, 2400 అవచ్చు, 3600 అవచ్చు, ఎంతైనా అవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా మన కంపెనీ ఇచ్చేసింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇవి అన్ని కంపెనీ కంటే మనకే ఎక్కువ లాభంతో కూడిన ప్రజెంటేషన్ ఇది. యాక్చువల్ గా బినాన్స్ లో కాయిన్ లిస్ట్ అయినప్పుడు చాలా తక్కువ. ఇక్కడ ట్రేడింగ్ చేసిన వాళ్ళు కానీ కాయిన్స్ కొనుక్కునే వాళ్ళకి కానీ తెలుసు
ఎంత తక్కువ అంటే కొన్ని పైసల్లో కొన్నారు, పైసల్లో పెట్టారు, పైసల్లో కొనుక్కున్నారు. ఇప్పుడు దాని రేటు 54,000. ఇప్పుడు 54,000 ఫ్రెండ్స్. ఆ రోజున 10 పైసలకు కొన్న వాళ్ళకి ఎంత లాభం చూడండి. కొన్ని రూపాయికి కొన్నారనుకోండి ఎంత లాభం చూడండి, 54,000 ఇప్పుడు. అలాగే ఫ్రెండ్స్, ఏ ఎక్స్చేంజ్ అయినా కూడా టోకెన్ తో పాటు వస్తే, టోకెన్ తో పాటు లిస్ట్ అయితే ఆ ఎక్స్చేంజ్ ని మనం నమ్మవచ్చు. అదొకటి. రెండోది, ఎక్స్చేంజ్ అనేది ఎప్పుడు కూడా ఎత్తివేయడం, మూసివేయడం, అసలు ఈ వాయిసే అడగండి మీరు. అది ఎప్పుడు జరగదు. ఎక్స్చేంజ్ లో డెవలప్మెంట్సే ఉంటాయి కానీ, అప్డేట్సే ఉంటాయి కానీ ఎత్తేయడాలు మూసేయడాలు ఉండవు. రెండో విషయం ఏంటంటే, మన వెబ్సైట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక్క అప్డేట్ ఒక్కసారి కూడా అడగలేదు. బ్యాక్ ఎండ్ లో వర్క్ చేస్తున్నారు వాళ్ళు. బ్యాక్ ఎండ్ లో వర్క్ అయితే జరిగినా కూడా వెబ్సైట్ ని ఆపట్లేదు. పోనీ ఏదైనా అప్డేట్ అడగట్లేదు. డే 1 నుంచి రన్ అవుతూనే ఉంది. డే 1 నుంచి ఒక్క రోజు కూడా సైట్ ఆపామని కానీ, అప్డేట్ అవుతుందని కానీ ఎలాంటి మెసేజ్లు మనకు రాలేదు. ఇంతవరకు ఎప్పుడు కూడా మన వెబ్సైట్ ఆగలేదు. అలాంటి వెబ్సైట్ మనది. చూసుకోండి కావాలంటే. అంతకుముందు వెబ్సైట్లు మీరు చెక్ చేయొచ్చు. దానికి దీనికి పక్కన పెట్టి అది ఎలాగుంది ఇది ఎలాగుంది చూసుకోవచ్చు. అలాగే స్టాండర్డ్ వెబ్సైట్ మనది. 100% నొక్కిని చెప్తాను నేను. స్టాండర్డ్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్. అలాగే మీకు ఒక చిన్న 12 months ప్రోగ్రామ్ ఒకటి చెప్పి నేను ముగిస్తాను. 12 months ప్రోగ్రామ్. ఇది అందరికీ కాదు, హార్డ్ వర్క్ చేయలేని వాళ్ళకి. నేనైతే హార్డ్ వర్క్ చేస్తాను. డైరెక్ట్ గా నేను ఎప్పుడు కూడా 100 మందిని వేస్తుంటాను. డైరెక్ట్ 100 మందిని వేసుకొని అప్పుడు పనిచేస్తాను. ఇప్పుడు కూడా నా టీము 54 మంది అయిపోయారు. డైరెక్ట్ కింద సంగతి వదిలేయండి. డైరెక్ట్ 54 మంది ఉందన్నారు. నా టార్గెట్ 100 మంది. ఇలాగ అందరు చేయగలరా అంటే అందరూ చేయలేరు. నాకున్న టాలెంట్ అలాంటిది, నాకున్న కెపాసిటీ అలాంటిది. ఎందుకంటే నేను మొదటి నుంచి నెట్వర్క్ లో ఉన్నాను. నా మంచితనం కావచ్చు, నా వాయిస్ విని నాకు ఫ్యాన్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఇప్పుడు వర్క్ చేస్తున్నాను. గతంలో వర్క్ చేసిన ఫ్రెండ్స్ కూడా నేను ఎప్పుడైతే బారోస్ ఎక్స్చేంజ్ లో ఉండి నడిపిస్తున్నానో నాకు సపోర్ట్ గా మన అంతకుముందు ఉన్న ఎక్స్చేంజ్ వాళ్ళు కూడా నాకు సపోర్ట్ గా నాతో వస్తున్నారు. నాకు చాలా హ్యాపీ. ఓకే ఫ్రెండ్స్, ముగించే ముందు 12 నెలల ప్రోగ్రామ్ చెప్పేస్తాను. ఇది స్మార్ట్ ప్రోగ్రామ్. ఇలాగే చేయాలని ఏం లేదు. ఇలా చేస్తే మీ టీం ఎంత వస్తుందో చూసుకోండి, నోట్ చేసుకోండి కావాలంటే. ఇలా చేస్తే మొదటి నెల అంటే ఈ నెల అనుకోండి, ఈ నెల అనుకోండి, జూలై నెల 3 వేయండి, ఉండిపోండి. ఆ 3కి ఈ నెలంతా మీరు హెల్ప్ చేయండి. ఆ 3 కూడా ముగ్గురు వేసేటట్టుగా వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేయండి. అప్పుడు 2వ నెలలో 9 మంది అవుతారు. సేమ్ ప్రోగ్రామ్. 9 మంది అయిన తర్వాత వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేయండి. కింద పైన ఉన్న వాళ్ళని హెల్ప్ చేయమనండి. అలాగైతే 3వ నెలలో 27 మంది అవుతారు. 4వ నెలలో 81 మంది అవుతారు. 5వ నెలలో 243 మంది అవుతారు. 6వ నెలలో 729 మంది అవుతారు. 7వ నెలలో 2187 అవుతారు. 8వ నెలలో 6561 మంది అవుతారు. 9వ నెలలో 19,643 మంది అవుతారు. 10వ నెలలో 59,049 మంది అవుతారు. 11వ నెలలో 1,77,147 మంది అవుతారు. 12వ నెలలో 5,31,441 మీ టీం. ఫ్రెండ్స్, ఆశ్చర్యంగా అద్భుతంగా ఉందా? ఎంతమందితో స్టార్ట్ చేశారు మీరు? 3తో స్టార్ట్ చేశారు. ఎక్కడ వచ్చింది మీ టీము? 5,31,441. ఇలాగే జరిగితే 6 కోట్లు మీవే. ఇందాక చెప్పాను కదా, సగం మంది చేస్తే 3 కోట్లు, ఇంకా అందులో సగం మంది చేస్తే 1,500,000, ఇంకా అందులో సగం మందిని చేస్తే 75 లక్షలు. దిస్ ఈజ్ స్మార్ట్ ప్రోగ్రామ్. 12 months ప్రోగ్రామ్. ఫాలో అయితే ఫాలో అవ్వండి, మీ ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంటేషన్ క్లోజ్ అయింది. ఇప్పుడు ఎవరన్నా మాట్లాడాలంటే హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడచ్చు.